14వ మనువు పేరు ఇంద్రసావర్ణి. అతడి వంశంలో జన్మించిన అనరణ్యుడు చక్రవర్తిగా ఎదిగాడు. అతడు సప్తద్వీపాలను పరిపాలిస్తూ ఉండేవాడు. గొప్ప శివభక్తుడైన అనరణ్యుడు భృగు మహర్షిని బ్రహ్మగా చేసుకుని 100 యజ్ఞాలను విజయవంతంగా పూర్తి చేసి ఇంద్ర పదవికి అర్హత పొందాడు. అయినా స్వార్థరహితుడు కావడంతో ఇంద్ర పదవిని కూడా తిరస్కరించాడు. అనరణ్యునికి 100 మంది కొడుకులు, ఒకే ఒక్క కుమార్తె, ఆమె పేరు పద్మ. చక్రవర్తి దంపతులకు కొడుకులపైన కంటే కూడా కూతురిపైనే ఎక్కువగా ప్రేమ ఉండేది. పద్మకు యుక్త వయస్సు వచ్చింది. ఆమెకు వివాహం చేయాలని సంకల్పించి అనరణ్యుడు రాజులందరికీ స్వయంవరం కోసం ఆహ్వాన పత్రాలను పంపాడు. ఇదిలా ఉంటే లోక సంచారం చేస్తున్న పిప్పలాద మహర్షి ఒకనాడు ఒక గంధర్వుడు స్త్రీలతో జలక్రీడలు ఆడుతూ ఉండగా చూశాడు. ఆ దృశ్యం చూడడంతో పిప్పలాదుడికి మనసులో వివాహం చేసుకోవాలనే కోరిక పుట్టింది. అప్పటి నుంచి తపస్సు మీద మనసు లగ్నం చేయలేకపోయాడు. ఒకనాడు యథాప్రకారం పుష్పభద్రా నదిలో స్నానం చేస్తున్న పద్మను చూశాడు. ఆమె అందచందాలకు ఆకర్షితుడై అక్కడే ఉన్న ఆమె చెలికత్తెలను వివరాలను అడిగి తెలుసుకున్నాడు. ఆమె అనరణ్య చక్రవర్తి కుమార్తె అని, త్వరలో ఆమెకు స్వయంవరం జరగబోతోందని చెలికత్తెలు చెప్పారు. పిప్పలాదుడు నేరుగా అనరణ్యుని రాజసభకు వెళ్ళాడు. అనరణ్యుడు అతడికి అతిథి మర్యాదలను చేశాడు. ఓ రాజా, నీ కుమార్తె పద్మను నేను మోహించాను. నాకు ఆమెనిచ్చి వివాహం జరిపించు, లేకుంటే నీ ఐశ్వర్యాన్ని క్షణంలోనే భస్మం చేసేస్తాను అన్నాడు పిప్పలాది మహర్షి. పిప్పలాదుడి కోరిక విని రాజసభలోని ఉన్న వారంతా నిర్ఘాంతపోయారు. వారంతా అక్కడి తేజస్సు చూసి భయభ్రాంతులయ్యారు. వృద్ధుడైన పిప్పలాది మహర్షి సుకుమారి అయిన రాజకుమార్తెను ఇవ్వడం ఇష్టం లేక రాజకుటుంబంలోని స్త్రీలందరూ రోదించడం మొదలుపెట్టారు. ఈ విపత్కరమైన ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలో అనరణ్యుడికి తోచలేదు. వెంటనే అతడు రాజగురువును, రాజపురోహితులను సంప్రదించాడు. ఈ విపత్కర పరిస్థితిని ఆచరించదగిన ధర్మమేమిటో మీరే చెప్పండి అని అడిగాడు. ఒకరి కారణంగా సర్వనాశనం జరిగే పరిస్థితి తల ఎత్తినప్పుడు ఆ ఒక్కరినే త్యాగం చేసి సర్వాన్ని కాపాడుకోవాలి, అదే వేద ధర్మం అని వారు చెప్పారు. రాజగురువు, రాజపురోహితుడు ఇచ్చిన సలహాల మేరకు అనరణ్యుడు తన కూతురిని పద్మను పిప్పలాది మహర్షికి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం తరువాత పిప్పలాదుడు తనతో పాటే పద్మను అరణ్యంలోని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఆమె ఆశ్రమవాసంలో ఉంటూ భర్తను భక్తి శ్రద్ధలతో సేవించుకోసాగింది. భర్త మనసెరిగి ప్రవర్తించసాగింది. అలా పద్మ పిప్పలాది దాంపత్యం అన్యోన్యంగా కొనసాగేది. ఒకనాడు పద్మ నదిలో స్నానం చేసి నీళ్ల కడవను నెత్తిన పెట్టుకొని ఆశ్రమానికి తిరిగి వస్తూ ఉంది. ఆమెను పరీక్షించదలిచిన ధర్ముడు రాజవేషంలో ఆమెను దారిలో ఎదురయ్యాడు. నానాలంకార భూషితుడై నవ యవ్వనంతో మెరిసిపోతున్న ధర్ముడు అపర మన్మధుడిలా ఉన్నాడు. ధర్ముడు పద్మను అడ్డగించి, ఓ సుందరి, నీవెవ్వరివి? నీ తల్లిదండ్రులెవరు? నీ సౌందర్యానికి నేను దాసుడిని. నిన్ను పెళ్లాడాలనుకుంటున్నాను అన్నాడు. పద్మ అతడి ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానమిచ్చి, నాకు పెళ్ళయింది, నా భర్త పిప్పలాది మహర్షి అని చెప్పింది. ఓహో, ఆ తల నెరిసి శరీరం ముడతలు పడి వృద్ధుడేనా నీ భర్త? నిండు జాబిల్లాంటి అందగత్తెవు నీవెక్కడా? పండుకోతిలాంటి వృద్ధుడు ఆ పిప్పలాది మహర్షి ఎక్కడా? నీ సౌందర్యం రాజపూజితం. నీ వంటి సౌందర్య రాశి నాలాంటి రాజులకే తగును గాని ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ముని ముచ్చులకు కాదు. నువ్వు నాతో రా, స్వర్గ సౌఖ్యాలను అనుభవించవచ్చు అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. పద్మకు సహనం నశించి, ఓరి పాపాత్ముడా, దూరంగా ఉండు.
పరస్త్రీని కామంతో చూసిన నువ్వు తప్పక నశిస్తావు. తపోధనుడైన నా భర్త పిప్పలాది మహర్షి ఎక్కడా? కామాతురుడవైన ఉచితానుచిత జ్ఞానం లేని నువ్వెక్కడా? కాలగతిలో నీకు క్షయం తప్పదు అని శపించింది. ఆమె శాపానికి ధర్ముడు గడగడలాడిపోయాడు. రాజవేషాన్ని విడిచి నిజ రూపంలో దర్శనమిచ్చాడు. తల్లి, నేను ధర్మదేవుడిని, గురువులకు గురువును, ఈశ్వర ప్రేరేపితుడను. ఈ చిలిపి పని చేశాను. నాకు తగిన శాస్తి చేశావు తల్లి. తల్లి, నా శాప విమోచనాన్ని కూడా నువ్వే అనుగ్రహించు అని అభ్యర్థించాడు. పశ్చాత్తాపం చెందిన పద్మ, ఓ ధర్ముడా, పతివ్రతా శాపం ఫలించి తీరుతుంది. ధర్మం క్షయించిన నాడు లోకాలన్నీ క్షోభిస్తాయి. అందువల్లనే నేనొక వ్యవస్థను నిర్ణయిస్తూ ఉన్నాను. కృతయుగంలో నువ్వు నిండు చంద్రుడిలా పరిపూర్ణంగా ఉంటావు. ఆ తర్వాత వచ్చే త్రేత, ద్వాపర, కలియుగాలలో ఒక్కొక్క పాదమే నశిస్తూ క్షీణిస్తూ ఉంటావు. కలియుగాంతం నాటికి అమావాస్య చంద్రుడిలా పూర్తిగా అదృశ్యమైపోతావు. కలియుగాంతం తర్వాత తిరిగి ఆరోహణ క్రమంలో వచ్చే ద్వాపర, త్రేత, కృతయుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున వృద్ధి చెందుతూ పరిపూర్ణ స్థితికి చేరుతావు. ఇక నేను నా భర్త దగ్గరకు వెళ్తూ ఉన్నాను అని పలికింది పద్మ. అప్పుడు ధర్ముడు, ఓ పతివ్రతా శిరోమణి, నీకు మంగళమగుగాక. నీ భర్త పిప్పలాదుడికి కూడా నిత్య యవ్వనం సిద్ధిస్తుంది. అతడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు. నీకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని దీవించి అక్కడ నుండి అదృశ్యమయ్యాడు. విన్నారు కదండి. మరిన్ని ఇలాంటి కథలు మీరు వినాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని ఇలాంటి కథలను ప్రతిరోజు కూడా మీరైతే వినవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.